రాను రాను పాలస్తీనాకి వెస్ట్రన్ కంట్రీస్ నుంచి మద్దతు పెరుగుతోంది. అంతేకాదు అనేక పాశ్చాత్య దేశాలు కెనడా కావచ్చు, యూకే కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా ఇప్పుడు పాలస్తీనాని ఒక స్టేట్‌గా రికగ్నైజ్ చేస్తున్నాయి. యాక్చువల్లీ ఈ వెస్టర్న్ కంట్రీస్ యొక్క ఫారెన్ పాలసీలో ఇది మేజర్ షిఫ్ట్ అని చెప్పొచ్చు. అమెరికాకి కానీ, ఇజ్రాయెల్‌కి కానీ ఇది కంటగింపుగానే ఉంది. ఉదాహరణకి పోర్చుగల్ దేశం, ఫ్రాన్స్ దేశం, యూకే, ఆస్ట్రేలియా, కెనడా ఇలా దేశాలన్నీ కూడా పాలస్తీనాను గుర్తించడానికి క్యూ కడుతున్నాయన్నమాట. దీనికి సంబంధించి యూఎన్ జనరల్ అసెంబ్లీ సమ్మిట్‌లో ఈ దేశాలన్నీ కూడా పాలస్తీనాను రికగ్నైజ్ చేస్తూ వాళ్ళ యొక్క సమ్మతిని తెలుపుతున్నాయన్నమాట. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 151 దేశాలు పాలస్తీనాని స్టేట్‌గా రికగ్నైజ్ చేశాయి. నెక్స్ట్ మాల్టా, బెల్జియం, ఫ్రాన్స్ ఇలా చాలా దేశాలు రికగ్నైజ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకి నాన్ మెంబర్ అబ్జర్వర్ స్టేటస్ ఉంది. అయితే ఈ దేశాలన్నీ పాలస్తీనాని స్టేట్‌గా రికగ్నైజ్ చేసిన యుఎన్ఎస్సి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికాకి ఇలా P5 కంట్రీస్కి మొత్తం వీటో పవర్ ఉండటం వల్ల అమెరికా గనక పాలస్తీనాకి స్టేట్‌హుడ్ ఆపేస్తే అది ఆగిపోద్దన్నమాట. కాబట్టి పాలస్తీనాకు ఇప్పట్లో అయితే పూర్తి స్థాయి స్టేట్‌హుడ్ రాదు. నాన్ మెంబర్ అబ్జర్వర్ స్టేటస్లోనే పాలస్తీనా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్ కూడా పాలస్తీనాకి స్టేట్‌హుడ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి.